చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అడుగుతుంటారు. సో రెండిటికి తేడా ఏంటి అని అడుగుతుంటారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది కదా, అందులో నుంచి ఇన్సులిన్ రెగ్యులర్గా రోజు రిలీజ్ అవుతుందండి. బేసల్ ఇన్సులిన్ అని కొంచెం రిలీజ్ అవుతుంది, అంటే రోజంతా పని చేయడానికి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. పోస్ట్ మీల్ ఇన్సులిన్ అంటే మనం తిన్న తర్వాత మనం తినే షుగర్స్ని బట్టి కొంచెం ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్సులిన్ మన బాడీలోని సెల్స్ మీద అంటే కణాల మీద పనిచేసే ప్రభావాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. అంటే ఈ సెల్స్ మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ని ఎలా ఉపయోగించుకుంటాయి, ఎంత ఉపయోగించుకుంటాయి అనేది మనిషికి మారుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఇన్సులిన్ బాగా పనిచేస్తున్నట్టు అర్థం. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ ఈ సెల్స్ మీద సరిగ్గా పని చేయనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దాన్ని. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సే మనకి టైప్ 2 డయాబెటీస్కి ప్రధాన కారణం. ఇది రావడానికి మళ్ళీ రకరకాల కారణాలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి షుగర్ గురించి, అందులో నేను క్లియర్గా చెప్పాను మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, డైట్ వీడియోస్ ఉన్నాయి. అన్ని వీడియోస్ చూడనట్టయితే చూసేయండి.